ఏపీలో జిల్లాల పునర్విభజనపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇవాళ మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. జిల్లాల పునర్విభజనపై సబ్ కమిటీ చర్చించనుంది. అంతేకాకుండా కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల మండలాలు, గ్రామాల పేర్ల మార్పులపై చర్చించే అవకాశమూ ఉంది. మదనపల్లి, మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాలకు ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ సీఎంకు నివేదికను అందజేసింది. సమావేశంలో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఏంటి అప్డేట్స్? రైట్, గుడ్ మార్నింగ్ యమునా. నేడైతే ఏపీ రాష్ట్ర సచివాలయంలో అయితే ఏపీ కేబినెట్ సబ్ కమిటీ అయితే భేటీ కానుంది. ఇందులో ప్రధానంగా 4 అంశాలపైన అయితే చర్చించే అవకాశం కనపడుతుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే జిల్లాల పునర్విభజన ఏదైతే ఉందో, ఈ జిల్లాల పునర్విభజన గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో అయితే హామీ ఇచ్చింది. మదనపల్లి, అదేవిధంగా మార్కాపురం నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని జిల్లా కేంద్రాలుగా అయితే మారుస్తానని చెప్పని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు ఎన్నికల సమయంలో. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం ఏదైతే జిల్లాల విభజన చేసిందో అది అశాస్త్రీయంగా జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే కోనసీమ అంబేద్కర్ జిల్లా ఏదైతే ఉందో దాని పేరు మార్చే ప్రక్రియలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అప్పుడు పెద్ద ఎత్తున రోడ్డుపైకి నిరసనలు కూడా వెలువెత్తిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అదే దిశగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మళ్ళీ పునరావృతం కాకుండా తగిన చర్యలతో పాటు జిల్లా సరిహద్దులతో పాటు మండల కేంద్రాలతో పాటు అదేవిధంగా పట్టణ డివిజన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరింతగా పెంచుకుంటూ వాటిలో ఎలాంటి వివాదాలకు తలెత్తకుండా చూడాలంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే ఇప్పటికే మంత్రివర్గం ఉపసంఘానికి అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఎలాంటి ప్రక్రియ చేపట్టాలి, ఎలాంటి సమస్యలు పునరావృతం కాకుండా మళ్ళీ దీనికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా మంత్రివర్గ ఉపసంఘం అయితే పలుమార్లు అయితే భేటీ అయ్యింది. దీనికి సంబంధించి ఇవాళ కూడా మళ్ళీ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అయితే ఈ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో అయితే ప్రధానంగా మంత్రులు అందరూ కూడా ఒకటే చర్చ ఏంటంటే, ప్రధానంగా జిల్లాల కమిటీలు జిల్లాల భౌగోళికంగా ఏవైతే జిల్లాలు ఉన్నాయో వాటన్నిటి మార్చే క్రమంలో ఎలాంటి వివాదాలు తలెత్తకూడదు, ఎలాంటి సమస్యలు రాకూడదు అనేది దానిపైన కూడా చర్చించి ఏ జిల్లాలకి భౌగోళికంగా ఎంత రేడియేషన్లో ఉండాలి అనే దానిపైన అభివృద్ధి చెందాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు మరింతగా అభివృద్ధి చెందడంతో పాటు మరో 2 జిల్లాలు కొత్తగా యాడ్ చేయాలని చెప్పని కేబినెట్ సబ్ కమిటీ అయితే ఒక నిర్దేశానికి అయితే వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదిక మీద కూడా సబ్ కమిటీ ఏదైతే నిర్ణయించి నివేదిక చేసిందో ఈ నివేదికను లండన్ పర్యటన నుంచి రేపు సీఎం చంద్రబాబు రానున్నారు. రేపు సీఎం చంద్రబాబు వద్ద అయితే దీనికి సంబంధించిన నివేదిక మొత్తం కూడా ఈ మంత్రివర్గ ఉపసంఘం వారికి నివేదికను అయితే అందించనుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.